కానీ సార్ మరి ఇక్కడ అంటే ఇంకొకటి ఆమె కొంత ఈ మధ్య చేసిన కామెంట్స్ గురించి కూడా మనం చర్చించాలి, ఎందుకంటే మీరే చెప్పాలి. మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తుంది ఆవిడ, వాళ్ళు చాలా మాటలు మాట్లాడింది. మా నాన్న చెప్పిండు కదా ఆంధ్ర బిర్యానీ అట్లా చూడలేదు, బట్ ఏదో బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు ఇట్లా మాట్లాడుతుంది. ఏంటి సార్ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మళ్ళీ ఉపయోగం ఉందంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? నోటు కొంచెం ఉంది, అహంకారము, మేమే తెలుగు పనులం అనేది అది తగది ఏదైతుందో. ఆమె ఎక్కువ అంచనా వేసుకుంటుంది. నథింగ్ హ్యాపెన్. రైలు రోకో చూస్తాం కదా, రైలు రోకో ఉందిగా మర్చిపోయినా జీరో. ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలిసిన సమాచారం కొన్ని నేను సోషల్ మీడియా చూడనని ఏదో నిన్న పెట్టారు ఎవరు, 1.5 hours ఏదో ఇంటర్వ్యూ ఉంటే నేను బిట్స్ చూశాను. దాన్ని సోషల్ మీడియా చూడండి. సోషల్ మీడియా చూడకపోతే సోషల్ మీడియాని ఎందుకు వాళ్ళ అధినేతలకు ఎవరైతే రన్ చేస్తుండ్రో వాళ్ళకి ఎందుకు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. పర్సనల్గా మాట్లాడుతున్నాను, పర్సనల్గా ఫోన్ చేసింది. నాలాంటి వాళ్ళు ఏ పార్టీకి లేకుండా ఈ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తుండ్రో నాకు కొంచెం సాయం చేయండి అని అడుగుతున్నది వ్యక్తిగతంగా. నాకు చేయలేదు అనుకోండి, బట్ ఏదైతుందో ఆమె అన్ని చూస్తుంది బాగా, చాలా టూ క్లేవర్ వచ్చిందా. అయితే ఆమెకి ఏదైతుందో ఈ రైలు రోకతో తేలిపోతుంది కదా, రైలు రోకతోటి ఆమె మొత్తం దక్కన్ అంటే మొత్తం రైలు బంద్ చేయమంటుంది. ఎక్కడ పోతుంది చూద్దాం కదా, ఎక్కడ పోతుంది చూద్దాం కదా. ఆమె పోనిచ్చిన పోనీ ఆ రోజు పోనీయకున్న తెలంగాణ ఉద్యమంలో జరిగింది, కట్టడి చేసినా కూడా ఏదైతుందో మీకు ఇది ట్యాంక్ బాండ్ మీద చేసింది కదా, మిలియన్ మార్చ్ చేసింది జరిగింది కదా, ఎంత నిర్బంధం జరిగింది. సో ఇవన్నీ జరిగినా వచ్చింది. ఆమె ఎక్కడికి పోతుంది, ఎంతమంది ఆమె జాగృతి, దేశ విదేశాల్లోకి వెళ్ళి ఫ్లైట్లు వేసుకొని వస్తారా మళ్ళీ రైలు రోకోకు, కేంద్ర మంత్రులకు వచ్చి ఆమె ఇంటికి వచ్చిపోయారు, కృష్ణయ్య దానికి సాయం చేస్తాడా, వీళ్ళందరూ చూస్తాము. జార్జులో వీళ్ళందరితో మాట్లాడింది కదా, చూద్దాం ఆమె ఏదైతుందో. రౌండ్ టేబుల్ సమావేశం అని ఒక మెదక్లో పెట్టారు, నేను మొత్తం విజువల్ చూశాను సార్. డాక్వా గ్రూప్ వాళ్ళను లేడీస్ టెంట్లు వేసి ఏదైతుందో ఒక 200 మందిని కూర్చుని పెట్టినారు లేడీస్ అన్న కుర్చీలలో. రౌండ్ టేబుల్ అంటే ఒక ఆ జిల్లాలో ఉండే కొన్ని పార్టీ ప్రతినిధులను, ఆర్గనైజేషన్ ఓపీడిఎస్ ఉంటుంది, ఆర్ఎస్సీ ఉంటుంది, బిఎస్పీ ఉండొచ్చు, ఏదో రిపబ్లికన్ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవరో సోషల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్, కుల సంఘాలు, వాళ్ళని పిలవాలి. కానీ రౌండ్ టేబుల్ అంటే రౌండ్ ఉండాలని అవసరం లేదు, హాల్లో కూడా కూర్చోవచ్చు. లేడీస్ ను కూర్చోబెట్టి ఏదైతుందో సపోర్ట్ కొట్టించుకుంటా ఉంటే ఇంత దౌర్భాగ్యం, ఇంత ఎడ్యుకేటెడ్ ఎన్లైట్మెంట్ ఒక ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది, రాజకీయ పరిజ్ఞానం ఉంది, ఏంటి అది? దేంట్లో వస్తుంది? అది ప్రింట్లో వస్తలేదు, సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసుకొని ఎంచుకుంటున్నది. కొన్నిట్లో డబ్బులు కూడా వాళ్ళకి సాయం చేస్తున్నారు, అంటే ఆ న్యూస్ ఐటమ్ కోసం పెయిడ్ లెక్క చేస్తుంది అనేది కూడా తెలిసింది. సో ఆమెతోటి ఏదైతుందో ఏమి జరగది, ఆమె పోరాటమే చేయది. అదే ప్రెస్ స్టేట్మెంట్ ఒక రోజు పొద్దుగాల పోయి 3 గంటలు ధర్నా కూర్చుంటుంది. పోరాటమా కాదు కదా, కాదు. సో చాలా మంది కూడా ఏం ట్రోలింగ్ చేస్తున్నారంటే ఒకవేళ నిజంగా పార్టీ పెట్టినా రేపు షర్మిల పరిస్థితి ఏ విధంగా అయిందో ఈ పరిస్థితి కూడా అంతే అవుతుంది అనమాట. షర్మిల అయిందా కాదా ఆమె ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది కావచ్చు, 15-20 ఏళ్ళు అంటుంది కావచ్చు, ఆ టాస్క్ పోతుంది కావచ్చు, జరగవచ్చు. ఈరోజు ఏదైతుందో ప్లాట్ఫామ్ మీద ఛాయమైన అతను ప్రధాని అయ్యాడు, కారణాల కూలి అంజయ్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు నేను నెంబర్ వన్ ఏదైతుందో డైరెక్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. అస్సాం గణ పరిషత్ డైరెక్ట్ విద్యార్థి నాయకుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇట్లా ఒక ఆటో వాళ్ళ ఏదైతుందో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే అనే ఎవరు చీఫ్ మినిస్టర్ అయింది కదా పోయినసారి, బీజేపీ బ్రేకప్ శివసేన చేసి. ఇట్లా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే. ఒక ఆఫీస్ లో కాంగ్రెస్ ఆఫీస్ బాయ్ ఎవరు మన గుండూరావు చీఫ్ మినిస్టర్ అయ్యాడు కర్ణాటక. కిషన్ రెడ్డి గారు కంప్లీట్ బర్కత్పూర్ ఆఫీస్ కంప్లీట్ 24 గంటలు పనిచేసాడు. ఈ రోజు మంత్రి అయ్యాడు. ఏదైతుందో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఒక కార్పొరేటర్ ఒక డివిజన్ వరకే అదే అయిపోయి సెంట్రల్ మినిస్టర్ అయిపోయాడు. తో రాజకీయాల్లో ఎవరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, దాన్ని మనం ఏదైతుందో ఊహించలేము. తో కవిత ముఖ్యమంత్రి అయితే మనకేం ప్రశ్న లేదు. ప్రజాహితము ఆమె చెప్పినట్టుగా అందరినీ బడుగు బలైన వర్గాలు, నా జాగృతి వాళ్ళని 20 ఏళ్ళకి వెళ్ళి రక్షించుకున్నా, వాళ్ళందరికీ సాయం చేసిన, మా డాడీ కమ్ డౌన్ కొమ్మంటే కమ్ డౌన్ అయినా, నేను బలైన వర్గాలకు ఇప్పించిన, నా జాగృతి వాళ్ళకు పనులు చేసిన, సాయాలు చేసిన అంటే సంతోషం. ఎందుకంటే మీరు నైజామే మీ దగ్గర మీ తాతల దగ్గర పనిచేసినోడు, మీరు ఏదైతుందో నీతి నిజాయితీ కోసం, రాజకీయాలు సేవాభావం కోసం వచ్చిండు, మీకుండే ఆస్తులను అమ్ముకొని ఏదైతుందో ప్రజలకు సేవ చేస్తుండ్రు,
కార్యకర్తలకు సాయం చేస్తుంది. చాలా సంతోషం అమ్మా, సంతోషం. ఓకే. కానీ కవితకు బీఆర్ఎస్ లో ఎంపీనో ఎమ్మెల్యే దొరికే అవకాశం లేదు, ఆ ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అతిగా చేస్తే ఇట్ విల్